నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వార్తల్లోకెళ్ళిపోతే కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేం అంటున్నారు. ఎస్‌జిటి ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల నియామకంపై హైకోర్టు. ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించిన కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక స్థాయిలో 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 45% మార్క్స్తో పాటు డిఈడి ఉండాలన్న ఎన్సిటిఈ నిబంధనలను దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న జారీ చేసిన జీవో 4ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిరు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వాళ్ళతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో ప్రభుత్వం ఓసీ అభ్యర్థులకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్కులుగా నిర్దేశిస్తూ జీవో 1ను జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఈ జీవోను పరిగణలోకి తీసుకోకుండా కనీస అర్హత మార్కులను నిర్దేశించడం చట్టవిరుద్ధమని అన్నారు. మరి 2007 తర్వాత డిఈడిలో చేరిన ఇంటర్మీడియట్లో 50% మార్కులు సాధించని అభ్యర్థులకు ఇదే హైకోర్టు అనుకూల ఉత్తర్వులు జారీ చేసిందని, పిటిషనర్లకు కూడా వీటిని వర్తింపజేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం నోటిఫికేషన్లో నిబంధనల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. అదే మాకు సంబంధం లేదు, ఎన్సిటిఈ వాళ్ళు అట్లా వేసారు కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పారు. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే వాకిన్లు ఉన్నాయి. సమీర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇట్లున్నాయి పోస్టులు. డిప్లొమా, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అట్లా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూలు ఉన్నాయి ఏప్రిల్ 24, 25 చెన్నైలో. ఇది వెబ్సైట్ sameergov.in. ప్రవేశాలు నేషనల్ లా యూనివర్సిటీలో జాయింట్ మాస్టర్స్ ఎల్ఎల్ఎం. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 3/6. వెబ్సైట్ ఎన్ఎల్యు ఢిల్లీ. 10తో రైల్వేలో కానిస్టేబుల్ కోర్సు కొలువులు మొత్తం 4,660 ఉన్నాయి. రైల్వే శాఖ దేశంలో అత్యధిక ఉద్యోగులను కలిగిన ప్రభుత్వ శాఖల్లో 2వ స్థానంలో ఉంది. రైల్వేలో కేవలం డిగ్రీ 10వ తరగతితో కొలువుల కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. భద్రమైన కొలువులు, మంచి జీతభత్యాలు, చక్కటి పదోన్నతులకు అవకాశం ఉంటుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు ఇట్లున్నాయి. ఎస్ఐలు 452, కానిస్టేబుల్ 4,208 ఉన్నాయి. ఎవరు అర్హులు? కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఈ పరీక్షకు అర్హులు. వయసు 2024 జూలై 1 నాటికి 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. తర్వాత నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. వయసు 2024 జూలై 1 నాటికి 20 నుంచి 28 మధ్య ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మనకు సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 14 లాస్ట్ డేట్. వెబ్సైట్ ఆర్పిఎఫ్ ఇండియన్ రైల్వేస్ gov.in. 21న టీఎస్ఆర్జేసీ పరీక్ష. 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. మరి ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలు తీసుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో ఎగ్జామ్ ఉంది. ఉదయం 10 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఎల్పీ సెట్ గడువు 2026కు పెంపు. ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఎల్పీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారంతో దరఖాస్తు గడువు ముగియగా మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అంటే ఇంతకుముందు అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, చూసుకోండి. ఎస్బిటిఈటి వెబ్సైట్. జాబ్ కార్నర్. ఆర్పిఎఫ్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇందాక మనం చూసిందే. మరి ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు, మహిళలకు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250 అయితే మిగతా వాళ్ళందరికీ 500.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు దరఖాస్తులకు చివరి తేదీ మే 14. నోట్: రీజియన్ల వారీగా ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. సంక్షిప్త ఉద్యోగ సమాచారం కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడమని చెప్తున్నారు. బెల్లో టీచింగ్ పోస్టులు ఇట్లున్నాయి పోస్టులు. దరఖాస్తులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. చిరునామా: సెక్రటరీ, బిఈ, బెల్ హై స్కూల్ బిల్డింగ్, బెంగళూరు. చివరి తేదీ ఏప్రిల్ 23. బెల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్. మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లోని డక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు. ఇందులో 4 సెమిస్టర్లు ఉంటాయి. ఏఐసిటిఈ గుర్తింపు కూడా ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ముఖ్య సమాచారం. దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1500, మిగతా అందరికీ 1000 రూపాయలు. దరఖాస్తు సబ్మిషన్కి చివరి తేదీ మే 30. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయంట. జూన్ 25 నుంచి 29. పరీక్ష కేంద్రం హైదరాబాద్. ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 30. వెబ్సైట్ ఉస్మానియా ac.in లేకపోతే dshmco.in కూడా చూడొచ్చు. ఐఐఎస్టీలో పిహెచ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పిహెచ్డీలు ఉన్నాయి. విభాగాలు ఇట్లున్నాయి, చూసుకోండి ఒకసారి. ముఖ్య సమాచారం. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 7. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 350 అయితే అందరికీ 700. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, డైరెక్ట్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల లిస్టు రెగ్యులర్ అభ్యర్థులకు మే 16, స్పాన్సర్డ్ అభ్యర్థులకు మే 21 ఉంటుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మే 29 ఉంటుంది. వెబ్సైట్ IIST.ac.in. నితంలో ప్రవేశాలకు దరఖాస్తులు. టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగంలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీంట్లో బీఎస్సీ 3 ఏళ్ళు, బీబీఏ 4 ఏళ్ళు, ఎంబీఏ 2 ఏళ్ళు ఉండగా వాటిలో ప్రవేశాల కోసం ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ల ద్వారా దేశ విదేశాల్లో మంచి వేతనంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివరాల కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇకపోతే సిపెట్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులు కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేటర్, ఇంజెక్షన్ మౌల్డింగ్ అంశాలలో 6 నెలల శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. కనీసం 10వ తరగతి 30 ఏళ్ల లోపు వయసున్న వారు చదివి 30 ఏళ్ళ వయసు ఉన్నవారు తమ బయోడేటాతో పాటు కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లు, 4 ఫోటోలతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఇతర వివరాల కోసం ఈ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఏపీ ఈసెట్కు 3,54,000 చిల్లర దరఖాస్తులు వచ్చినాయి. లేట్ ఫీజు తోటి మే 12 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 పరీక్షలు ఉంటే ఇంజనీరింగ్ విభాగానికి మే 23న పరీక్ష ఉంటుంది. వెబ్సైట్లో పాలిసెట్ హాల్ టికెట్లు ఏపీ నుంచి అది డౌన్లోడ్ చేసుకోండి. గురుకుల పాఠశాలల హాల్ టికెట్లు కూడా ఇచ్చారంట. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది, చూసుకోండి. డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ప్రవేశాలకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ పరీక్ష ఉంటుంది. డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు బీబీ నగర్ ఎస్సీ ఎస్టీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక శిక్షణ మహిళా కళాశాల. ఇది దేనికంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్. డిగ్రీ 5 ఏళ్ల ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కోర్సుకు ఈ నెల 18 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. తమ కళాశాలలో బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంపీసీ, ఎంఎస్సిఎస్, బీకామ్, బీఏతో పాటు 5 ఏళ్ల ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఎన్ఐటి కురుక్షేత్ర లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి మే 5 ఉంది. ఐకార్, ఏఐసిఈ, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, పిహెచ్డి
అడ్మిషన్లు లాస్ట్ డేట్ 11th మే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులు అవివాహిత పురుషుల నుంచి అంటే మ్యారేజ్ కానీ మెన్స్ నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ సైన్సెస్, తర్వాత మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9/5. అవుతారా సెబీలో ఆఫీసర్. దీనికి లాస్ట్ డేట్లు ఎప్పుడున్నాయంటే దరఖాస్తుకు చివరి తేదీ తర్వాత ప్రకటిస్తారంట. sebi.gov.in మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఉచిత ప్రీ ఎగ్జామినేషన్ శిక్షణ సదుపాయం కూడా ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోదలసిన వారు ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే అవసరమైన వివరాలు నింపాలి అని చెప్తున్నారు. మరి ఇగో ఇట్లున్నాయి: జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, రీసెర్చ్ ఇట్లున్నాయి పోస్టులు. phase 1, phase 2 అట్లా ఉంటాయి. నేటి నుంచి ఆన్లైన్లో పాలిసెట్ హాల్ టికెట్స్ అని ఇచ్చారు ఏపీ నుంచే. ఇగో ఇది వెబ్సైట్ పాలిసెట్ ఏపీ. ఇది అట్లా చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.